రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో భూములపై 3 నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూడుచింతలపల్లిలో గ్రామసభ పాల్గొన్నారు. మూడుచింతలపల్లిలో వీరారెడ్డి పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వారంలో పీహెచ్సీ భవనానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు. ఉద్యమంలో నేను చెప్పిన ఊరు వాడ 10 జిల్లాలు పక్షిలాగా తిరిగి చెప్పిన ఏ ఊర్లో ఉన్న నాయకులు యువకులు విద్యార్థులు ఆ ఊరి కథానాయకులు కావాలని చెప్పిన ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఈ వచ్చిన తెలంగాణ అన్ని రకాలుగా మంచిగా బాగా కావాలి, 100% అవుతుంది. కాకపోయే సమస్య లేనే లేదు. ఆనాడు వీరారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు కొట్లాడి పెట్టిన బీజం వాళ్ళ రూపంలోనే ఇలా నేను నాతో పాటు చాలామంది మిత్రులు వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళు ఆశీర్వచనం నిజంగా ఇప్పటి నాతో ఒక 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆశ్చర్యానికి గురైండు. ఎట్లా వస్తుంది మీకు ఆదాయం అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. రాష్ట్రాల యొక్క స్వంత ఆదాయం, దాన్ని SOR అంటారు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు నిధులు కాకుండా మన రాష్ట్రంలో మనం సమకూర్చుకునే ఆదాయం ఏదైతే ఉంటుందో, ఏ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది ఈ దేశంలో తీసినప్పుడు తెలంగాణ ఈరోజు 21.7% వృద్ధితోని భారతదేశంలో ఇలా మన రాష్ట్రమే నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భూమి రికార్డులన్నీ కూడా బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి సెటరైట్ కావాలి. ఎందుకంటే ఎప్పుడో నిజాం కాలంలో 1936లో మన పెద్దలకు తెలుసు దాన్ని బందోబస్తు చేసిండ్రు, అంటే సర్వే అండ్ సెటిల్మెంట్ అని చెప్పి చేసిండ్రు. అట్లనే ప్రతి ఊర్లో ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నది, దాని సంగతి ఏంది, దాని మంచి ఏంది, దాని చెడ్డ ఏంది, దాని లెక్క తెగాలి. ఒకసారి రికార్డ్ అంతా అప్డేట్ కావాలి. అయితే తప్ప జరగదు. మనం ఆఫీసులలో డబ్బులు లంచాలు ఇచ్చే పరిస్థితి కూడా తప్ప అనంటే ఇదంతా కూడా కావాలి. 3 మాసాల పాటు ఒక డ్రైవ్ తీసుకొని గ్రామంలో ఖచ్చితంగా భూముల యొక్క సర్వే 25 ఏజెన్సీలు మొత్తం దేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎంగేజ్ చేసి విదేశాల నుంచి కూడా టెక్నాలజీ తెప్పించి తెలంగాణలో ప్రతి పల్లె ప్రతి గుంట భూమి యొక్క సర్వే కంప్లీట్ కావాలి.